కాన్పూర్లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘోర తప్పిదం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపింది. ఒకే వార్డులో పక్కపక్కన బెడ్లపై ఉన్న ఇద్దరు రోగుల విషయంలో వైద్యులు చేసిన పొరపాటు ఒక నిండు ప్రాణాన్ని పోస్ట్ మార్టం టేబుల్ వరకు తీసుకెళ్లింది. మరికొద్దిసేపట్లో బ్రతికున్న వ్యక్తికి వైద్యులు పోస్ట్ మార్టం చేయబోతున్నారనగా అతడితో కదలికలు చూసి షాక్ అయ్యారు. ఆసుపత్రిలో మెడిసిన్ వార్డులో 42 ఏళ్ల వినోద్ అనే వ్యక్తి 42వ నెంబర్ బెడ్పై, అలాగే పేరు తెలియని మరో 60 ఏళ్ల వృద్ధుడు 43వ నెంబర్ బెడ్పై చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ నిస్సహాయ స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అయితే డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ మరణించిన వృద్ధుడికి ఫైలుకు బదులుగా పక్కనే ప్రాణాలతో ఉన్న వినోద్ మెడికల్ ఫైల్లో మరణించినట్లు సంతకాలు చేశారు. వైద్యులు వినోద్ను చనిపోయినట్లు ప్రకటించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్వరూప్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాల గదికి తరలించేందుకు పోలీసులు వార్డుకు చేరుకున్నారు. అయితే బెడ్పై ఉన్న వ్యక్తిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా వినోద్ ఊపిరి పీల్చుకుంటూ కలవడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇతడు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని పోలీసులు గట్టిగా చెప్పడంతో వార్డులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై వేటు విచారణకు ఆదేశం అయితే జారీ చేశారు. ఈ దారుణమైన నిర్లక్ష్యంపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీవ్రంగా స్పందించి ప్రాథమిక విచారణ అనంతరం ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్ను, ఒక నర్సు సహా ముగ్గురు సిబ్బందితో వెంటనే సస్పెండ్ చేయించారు. ఈ ఘటనపై విచారణ జరిగిన 48 గంటల్లో నివేదిక సమర్పించాలని వైస్ ప్రిన్సిపాల్ అగర్వాల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. డాక్యుమెంటేషన్ జరిగిన తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.